నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూసుకోవచ్చు. బ్యానర్ ఐటమ్గా ఏదైతే ప్రగతి వెలుగులు జల సీరియల్ అంటూ కూడా ఇక్కడ బ్యానర్ వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే చనాక కొరటా ప్రాజెక్టు ట్రయల్ రన్ సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు. ఏదైతే చనాక కొరటా కేసీఆర్ ఘనత అంటూ కూడా క్లియర్గా చెప్పుకున్న అంశం మనం ఇది. ఏదైతే బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తి, అలాగే అసెంబ్లీ ఎన్నికల ముందే ట్రయల్ రన్ను సక్సెస్, తీరనున్న నల్లరేగల్ల దాహార్తి, 60,000 ఎకరాలకు నీళ్లు, అలాగే లోయర్ పెనుగంగా ఆయకట్టుకు మోక్షం లభించనుంది అంటూ కూడా ఇక్కడ మనం ప్రధానంగా వార్త చూడొచ్చు. ఏదైతే గత ప్రభుత్వంలోనే సదర్మాటు కంప్లీట్ అయ్యింది. ఏదైతే సదర్మాట్కు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ అయింది. 2017లోనే ప్రాజెక్టుకు హరీష్ రావు శంకుస్థాపన చేశారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. కట్టింది కేసీఆర్ అయితే కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చేసింది. ఏదైతే కట్టింది కేసీఆర్ సర్కార్ టైంలో కట్టారు, దానికి సంబంధించి 2017లోనే హరీష్ రావు శంకుస్థాపన చేశారు. కాకపోతే దాని రిబ్బన్ కటింగ్ మాత్రం కాంగ్రెస్ సర్కార్ రిబ్బన్ కటింగ్ చేసింది. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రిబ్బన్లు కట్ చేసుకుంటూ ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి కట్ చేసుకుంటూ వెళ్తున్నారని పదే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ మాజీ మంత్రులు చెప్తున్నటువంటి అంశం సంబంధించి ఇది క్లియర్ కట్గా ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. చనాక కొరట సదర్మాట్కు రేవంత్ స్విచ్ ఆన్ చేశారంటూ కూడా దీనికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు వార్త. ఏదైతే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే చనాకకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తి, అసెంబ్లీ ఎన్నికలకు ముందే ట్రయల్ రన్ సక్సెస్ అయింది అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి చనాక కొరటా ప్రాజెక్టు ట్రయల్ రన్ను ఏదైతే ఒప్పందం ఎప్పుడు జరిగింది ఏందనేది వివరాలతో సహా ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలోనే దీనికి సంబంధించి పూర్తయిందని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పినటువంటి సందర్భం. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే పరిశ్రమలకు నవశకం అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఏదైతే కేసీఆర్ పాలనలో విప్లవాత్మకటువంటి పథకాలతో రాచపాట వేశారంటూ కూడా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం అందించారు బీఆర్ఎస్ సర్కార్ టైంలో, కేసీఆర్ టైంలో అని చెప్పేసి ఇక్కడ వార్తను చూడొచ్చు. టీఎస్ ఐపాస్తో రాష్ట్రానికి 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏదైతే ఆనాడు రూపొందించినటువంటి టీఎస్ ఐపాస్తో రాష్ట్రానికి 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయని చెప్పేసి ఈ వార్త ద్వారా మనం తెలుసుకోవచ్చు. లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా టీఎస్ ఐపాస్ ద్వారా లభించాయని చెప్పి కూడా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తాజా నివేదికలో కూడా మరోసారి ప్రశంసించినటువంటి నీతి ఆయోగం, ఏదైతే టీఎస్ ఐపాస్కి సంబంధించి నీతి ఆయోగ్ కూడా మరొక్కసారి తన నివేదికలో పొందుపరిచారు. ప్రశంసించినటువంటి సందర్భానికి సంబంధించి గుర్తు చేస్తున్నటువంటి అంశం 2022-23లో రాష్ట్రానికి 26,791 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైం దిగుతున్నటువంటి సమయంలోనే 2023-2022 మధ్య కాలంలో దాదాపు రాష్ట్రానికి 26,791 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. 3,191 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు కూడా అనుమతులు లభించాయి. ఏదైతే 2022-23 మధ్య సంబంధించి 3,191 ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు ఆ సంవత్సరంలో లభించాయని చెప్పేసి ఇక్కడ వార్తను బట్టి మనం చూడొచ్చు. తెలంగాణ ప్రగతిని వివరించినటువంటి నీతి ఆయోగ్, ఏదైతే నేను ఇంకెవరో చెప్తున్నటువంటి అంశం కాదు ఇది. ఏదైతే నీతి ఆయోగ్ 2026 నివేదిక గుర్తు చేస్తుంది. ఆ నివేదిక సంబంధించి ఆ నివేదికను నీతి ఆయోగ్ వెల్లడించినటువంటి అంశం ఇది. టీ ఐడియా, టీ ఫ్రైడ్, టీ ఫండ్ల వంటి పథకాల ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్గా, కేస్ స్టడీస్గా టీఎస్ ఐపాస్కు గుర్తింపు లభించింది. ఏదైతే 11 ఏళ్లలో రాష్ట్రానికి 2,60,60 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏదైతే 11 ఏళ్ల కాలంలో, దాదాపు 11 సంవత్సరాల కాలంలో 2,60,60 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 22,745 పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాయి. 17.54 లక్షల మందికి ఉపాధి కల్పనతో టీఎస్ ఐపాస్కు కీలకం అని చెప్పేసి అంటే అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ సర్కారు స్టార్టప్లకు కేర్ ఆఫ్ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. 10 ఏళ్లలో తెలంగాణలో 10,804 స్టార్టప్లు వచ్చాయి. అత్యధిక అంకుర సంస్థలతో దేశంలోనే 7వ స్థానం నిలిచిందంటూ కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. కేసీఆర్ కేటీఆర్ చొరవతోటే మారిన ముఖ చిత్రం, హైదరాబాద్ ముఖ చిత్రం, తెలంగాణ ముఖ చిత్రం కేసీఆర్ కేటీఆర్ తోటే మారినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఇక 10 ఏళ్ల పాలన
ఈ సందర్భంగా నీతి ఆయోగ్ నివేదికకు సంబంధించి కేటీఆర్ స్పందించారు. దానికి సంబంధించి ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. టీఎస్ఐ పాస్ దేశంలోనే అత్యుత్తమమైనదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి సందర్భం. ఇక మిగతా వార్తకు చూసుకున్నట్లయితే మీకు ఇదే చివరి అవకాశం అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా తేల్చండి అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. డెడ్ లైన్ దాటితే ఏం చేయాలనో మాకు తెలుసు అంటూ కూడా సుప్రీంకోర్టు మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరించినటువంటి అంశం సంబంధించి మనం క్లియర్ కట్గా మరొక వార్త చూడొచ్చు. 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా స్పీకర్కు మరొకసారి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇద్దరు పార్టీ మారలేదట. పోచారం కాల యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవట. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ మాట బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులు డిస్మిస్ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. గతంలో 5 విషయంలోనూ ఇదే తీరు కొనసాగిందంటూ కూడా వార్తను చూడొచ్చు. రైట్, ఇక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్పై నిరుద్యోగి కన్నీటి శాపం అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇటు సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఏరియాస్ ఇవ్వలేదంటూ కూడా తెలిసి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే ఉద్యోగుల అంశాలకు సంబంధించి ఎలాంటి వ్యవహార శైలి ఉందో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మనం క్లియర్ కట్గా రోజు చూస్తున్నటువంటి అంశం. రైట్,